శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. కుజుడు తన యొక్క స్వక్షేత్రమైనటువంటి వృశ్చిక రాశిలోకి ప్రవేశించిన కారణం చేత వాటిని ఆ యొక్క రోజులను ఆ యొక్క పరిస్థితిని రుచక యోగము అంటారు. ప్రతి ఒక్కళ్ళకి కూడా జాతకంలో మీ యొక్క జాతకంలో కుజుడు స్వక్షేత్రమైనటువంటి మేషంలో కానీ లేకుంటే వృశ్చికంలోకి కానీ ప్రవేశించినప్పుడు విశేషంగా అది రుచక యోగం అనేటువంటిది అంటారు. ఇలా చాలా ఉంటాయి. గజకేసరి యోగం, పరివర్తన యోగం, శశమహాయోగం, శశిమహాయోగం, సౌమ్య యోగం, ఇలా చాలా రకాలైనటువంటి యోగములు ఉంటాయి. అయితే ఈ రుచక యోగం ఉన్న సమయం నందు సాధారణంగా బయట అందరూ కూడా ఏం చెప్తున్నారంటే, ఈ జాతకం వారికి అద్భుతంగా ఉంటుంది, ఇక వీరికి ఎదురే లేదు, వీరు పట్టిందల్లా బంగారం, ఇక వీరు వెనక్కి తిరిగి చూసుకునే పని లేదు, ఇలా ఎన్నో రకాలైనటువంటి చెబుతూ ఉంటారు. ఖచ్చితంగా యోగం యోగమే, కానీ ఎటువంటి యోగం ఉన్నా మనకు ఏ కష్టము లేకుండా ఉండడం మాత్రం ఉండదు. ఇంకా ఈ రుచక యోగాలు, గజకేసరి యోగాలు వచ్చినప్పుడు కష్టం ఎక్కువ అవుతుంది. ఎందుకంటే కష్టే ఫలి. మనకి కుజుడు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇంకా ఎక్కువ కష్టపెడతాడు. ఆ కష్టపెట్టిన తర్వాత సుఖాన్నిస్తాడు. సో అంటే బాగా కష్టపడ్డా కానీ ప్రతిఫలం లేనటువంటి పరిస్థితుల నుండి కష్టపడ్డ దానికి తగిన ప్రతిఫలానికి మించిన ప్రతిఫలం ఇవ్వడం మంచిదే కదా, దాన్ని యోగం అంటారు. అలాంటి యొక్క రుచక యోగంలో ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. తదుపరి ధనుస్సు రాశి. ధనుసు రాశి వారికి సంబంధించి ఈ యొక్క రుచక యోగం అనేటువంటిది లాభిస్తుందా లేదా అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ధనుస్సు రాశి వారి యొక్క పరిస్థితి ఎలా ఉంది అని అంటే, మొన్నటి వరకు సప్తమంలో గురువు ఉన్నాడు కాబట్టి బాగానే ఉంటుంది వాళ్ళకి అని చెప్పి అందరూ కూడా చెప్పుంటారు. ఎందుకంటే సప్తమ స్థానం గురువు లాభిస్తాడు. కానీ ఇప్పుడు అష్టమంలోకి వెళ్ళాడు కదా, గురువు లాభించాడు కదా అంటే అలా కాదు. వీరికి అష్టమ స్థానమైనటువంటి ఈ యొక్క కర్కాటక రాశి లాభిస్తుంది. ఎందుకంటే బృహస్పతి యొక్క సొంత రాశి అది కాబట్టి సొంతింటితో సమానం. సో ఏవైనా సరే కమ్యూనికేషన్ విషయంలో లేదా ఏదైనా గురుత్వంగా ఉన్నటువంటి విషయాల్లో కానీ ప్రత్యేకంగా ఏవైనా సరే ఏదైనా ఒక స్పెసిఫిక్ స్కిల్డ్ వర్క్స్లో ఉన్నటువంటి ఒక హెడ్ పొజిషన్లో ఉన్న వాళ్ళకు కూడా బాగుంటుంది, అన్ని రకాలుగా అద్భుతంగా ఉంటుంది. వీరికి ఇప్పుడు వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటంటే 12వ ఇంట రుచక యోగం అనేటువంటిది ఉంది. అంటే ఇక్కడ చూడండి, 12వ ఇల్లు ఖర్చు, అక్కడ కుజుడు ఉన్నాడు. కుజుడు భూ సంబంధితమైనటువంటి భౌముడు అని పిలుస్తారు ఆయన్ని, భూసుతుడు కాబట్టి. పాయింట్ నెంబర్ 1. రెండో పాయింట్ ఏమిటి, బుధుడు కూడా కలిసి ఉన్నాడు. బుధుడు వ్యాపారానికి అధిపతి. సో ఇప్పుడు ఈ రెండింటిని కలిపితే భూమి ప్లస్ బిజినెస్ కలిసిందంటే రియల్ ఎస్టేట్. సో ఎవరైతే రియల్ ఎస్టేట్ పరంగా ఉన్నారో వారు ఖచ్చితంగా భూమి అమ్మాలి అనుకునేటువంటి వాళ్ళు అమ్మేస్తారు. ఇదొక మంచి పరిణామం. కానీ ఖర్చుతో కూడుకునేటువంటి ఇంట ఉన్న కారణం చేత ఏంటంటే సాటిస్ఫైడ్ రేట్కి అమ్మరు. సో ప్రాపర్గా మీకు ఇప్పుడు అర్థమైపోయింది. ఇక ఏకాదశ స్థానం అంటే ద్వితీయ లాభస్థానమునందు సూర్యుడు వక్రంలో ఉన్నాడు. శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నప్పటికీ వీరికి అంతగా ఏమీ శ్రేయకరమైనటువంటివి ఏమి ఉండవు. సినీ రంగాల వారికి కానీ, ఇంకేమైనా కాస్మెటిక్స్ వారికి కానీ, ఇంకేదైనా ఆర్టిస్టులు కానీ వారందరికీ బాగుంటుంది. కానీ జనరల్ పబ్లిక్ విషయానికి వస్తే ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి సూర్యుడు వీరికి వక్రంలో ఉన్న కారణం చేత రెండవ లాభం అంటే 2 సార్లు ప్రాఫిట్స్ వచ్చేవి కానీ బిజినెస్ చేస్తూ ఉద్యోగం చేసుకునే వాళ్ళకి ఎవరికి కూడా అంత లాభంగా ఉండదు. ఇక నవమ స్థానంలో కేతువు, ఖచ్చితంగా దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వీరికి యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఉంటుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. కేతువు 9వ స్థానంలో ఉన్న కారణం చేత. అష్టమంలో ఉన్నటువంటి గురువు పరివర్తన, ఎటంటే అటు మోల్డ్ అయ్యేట్టుగా వీరిని తయారు చేస్తూ ఉంటారు కాబట్టి అది కూడా ప్రాబ్లం లేదు. ఇక ఇక్కడ ప్రాబ్లం వల్ల వచ్చింది 3వ స్థానంలో ఉన్న రాహు. 3వ స్థానంలో ఉంటే ఏం చేస్తాడనంటే వీరు ఒకటి చెబితే అవతల వాళ్ళు ఇంకోటి అర్థం చేసుకోవడము, వీరి యొక్క మాటకి అస్సలు విలువ లేకుండా చేయడం లాంటివి చేయొచ్చు. 4వ స్థానంలో ఉన్నటువంటి శని కుటుంబ సభ్యులలో ఎవరో ఒకరి ఆరోగ్య సంబంధితమైనటువంటి విషయాల్లో కాస్త ఇబ్బంది, ఆందోళన పడేటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్తున్న విషయాలు మాత్రమే. డీటెయిల్డ్గా మీ జాతకం కావాలనుకుంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి.
డీటెయిల్డ్‌గా జాతకం అంతా కూడా 60, 70 పేజీల్లో మీకు అందించడం జరుగుతుంది. విశేషంగా మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి సంబంధించి రాశ్యాధిపతి గురువు అష్టమంలో ఉన్నాడు. అలాగే ఈ యొక్క గురుస్థానమైన మరొకటేమిటంటే మీనంలో శని. ఆ శని చండాల యోగం ఉండడం కారణం చేత కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది తప్ప ఇబ్బంది పెట్టదు. కాబట్టి డీటెయిల్డ్‌గా జాతకం కావాలనుకున్న వారు కింద ఉన్న నెంబర్‌కి కాంటాక్ట్ చేయొచ్చు. ఇక అందరూ కూడా ఏ రెమెడీస్ తీసుకోవాలి, ఏ మంత్రం చదవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పటివరకు మనం ఈ రాశి వారికి సంబంధించి విశేషంగా ఉన్నటువంటి గ్రహస్థితులు గోచారం ప్రకారంగా ఎలా ఉండబోతుందనేటువంటి విషయాన్ని చెప్పుకున్నాం. వీరిప్పుడు చదవవలసినటువంటి మంత్రం ఏమిటి? రుచక యోగము అనగానే కుజుడు తన స్వక్షేత్రంలో సంచరిస్తున్న కారణం చేత విశేషంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించి ఆరాధన, అలాగే కుజగ్రహానికి సంబంధించిన జపము వీరికి విశేషమైనటువంటి శక్తినిస్తుంది. ఇందులో భాగంగా సర్ప సంబంధిత దోషములున్న వారికి కూడా ఆ దోషములన్నీ పోతాయి. కాబట్టి ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ మంత్రాలు వారు నిత్యము ఈ రుచక యోగం ఉన్న నెల రోజులు చదువుకోవడం విశేషమైనటువంటి సత్ఫలితాన్ని ఇస్తుంది. అందులో భాగంగా నవనాగుల యొక్క మంత్రం ఉంటుందండి. అనంతం వాసుకిం శేషం పద్మనాభంచ కంబలం శంఖపాలం ధృతారాష్ట్రం తక్షకం కాళీయం తథ. ఈ నవనాగులు కూడా చూసుకుంటే మనకు శివుడి యొక్క మెడలో ఉన్నటువంటి వాసుకి దగ్గర నుంచి మొదలు పెడితే విష్ణుమూర్తి కింద ఉన్నటువంటి పద్మనాభుడి వరకు కూడా పూర్తిగా 9 సర్పముల యొక్క నామములు నిత్యం 11 సార్లు పఠించిన మేరగా వారికి ఉన్నటువంటి సర్పదోషం అనేటువంటిది పోతుంది. అలాగే కుజ అరిష్టేతు సుసంప్రాప్తే కుజ పూజాంచ కారయేత్ కుజధ్యానం ప్రవక్ష్యామి రోగ పీడోపశాంతయే. ఈ మంత్రం చదవడం వల్ల కూడా విశేషంగా మీ జాతకంలో ఉన్నటువంటి కుజదోషం అనేటువంటిది పోతుంది. ఈ రుచక యోగం ఉన్నప్పుడు ఈ నెల రోజులలో విశేషంగా ఎక్కడైనా సరే మంగళవారం నాడు ఒక బ్రాహ్మణుడికి ఎర్రటి ధోవతి అంటే పంచలో కందిపప్పు 7 కేజీలు పెట్టి దానం చేసిన మేరకు జాతకరీత్యా ఉన్నటువంటి కుజదోషం పోతుంది. ఇంతకు మించి పెద్ద పెద్ద హోమాలు పూజలు చేయాల్సిన అవసరం ఏమీ లేదు. అలాగే సర్ప సంబంధిత దోషములు పోవాలి అనంటే ఈ నెలలో ఎక్కడైనా ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రానికి వెళ్ళండి. ఉదాహరణకు మోపిదేవి దగ్గరలో ఉందనుకోండి, మోపిదేవికి వెళ్ళండి. అక్కడ దేవాలయ ప్రాంగణంలో మీకు ఎక్కడైనా కాస్త మట్టి దొరికితే తెచ్చుకోండి. ఇలా 6 స్కంద క్షేత్రాలు దర్శించి ఆ క్షేత్రముల దగ్గర ఉన్నటువంటి మట్టిని తీసుకొని రండి. ఆ తర్వాతకి అదంతా స్టోర్ చేసుకొని ప్రతి మంగళవారం నాడు కూడా మొదలు నీళ్ళలో కాస్తంత మట్టి వేసుకొని స్నానం చేసిన తర్వాతకి మీరు నార్మల్గా స్నానం చేసేయచ్చు. వీటినే మృత్తిక శౌచ నివారణము అంటారు. శరీరానికి ఉన్నటువంటి సర్ప శౌచం ఏదైనా ఉంటే ఈ మృత్తికం అంటే మట్టి ద్వారా ఆ యొక్క దోషం అనేటువంటిది పోతుంది. కాబట్టి విశేషంగా ఈ యొక్క మృత్తికా స్నానము వీరికి దోషములు సర్పదోషములన్నీ కూడా పోయేట్టుగా చేస్తుంది. అలాగే వీలైనంత వరకు కూడా ఇంకా ఎవరికైనా సరే విపరీతంగా సర్ప సంబంధిత దోషములుంటే ఈ రుచక యోగమున్న కార్తీక మాసంలో నాగ ప్రతిష్టలు చేయించడం వల్ల కూడా విశేషమైనటువంటి శక్తి కలుగుతుంది. కాబట్టి ఇప్పటి వరకు నేను చెప్పిన ఇవన్నీ కూడా చేయడం విశేష సత్ఫలితాన్ని ఇస్తుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకం ఉంటుందండి. సుబ్రహ్మణ్యాష్టకం కానివ్వండి, లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క శ్లోకం కూడా ఉంటుంది. ధరణీగర్భ సంభూతం విద్యుత్కాంతిం మహాజ్యోతిం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. ఈ విధంగా ఆ యొక్క మంత్రం చదివిన విశేషంగా జాతక సంబంధిత దోషములు, కుజదోషములు, సర్పదోషములు పోతాయి. ఇక చాలామంది ఏంటంటే పేరు ఒక్కటే చెప్పేసి నా జాతకం చెప్పండి అని అడుగుతూ ఉంటారు. ఎప్పుడైనా జాతకం కావాలి అంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. డీటెయిల్డ్గా జాతకం మీకు అందించడం జరుగుతుంది. అయితే ఈ జాతకం నేను ఖచ్చితంగా 60-70 పేజీల్లో మీకు అందించడం జరుగుతుంది. డీటెయిల్డ్గా జాతకం గురించి 15 నుంచి 20 నిమిషాల వరకు మాట్లాడడం కూడా జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.